శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నవవ్యూహార్చనం. అగ్నిదేవుడు పలికెను. వశిష్ఠ మహాముని శ్రీ మహావిష్ణువు నారదునికి చెప్పిన విధాన నవవ్యూహార్చన విధానం చెప్పెదను. పద్మమయమొక మండలం మధ్య అం బీజంతో కూడిన వాసుదేవుని పూజించాలి. ఉదాహరణ: అం వాసుదేవాయ నమః. ఆగ్నేయమందు అం బీజాయుక్త ప్రద్యుమ్నుని, నైరుతియందు ఆహా బీజాయుక్తుడగు అనిరుద్ధుని, పశ్చిమాన ప్రణవయుక్త నారాయణుని, వాయవ్యాన తత్సద్ బ్రహ్మను, ఉత్తరమునందు హుం బీజయుక్త విష్ణువును, క్షౌం బీజయుక్త నృసింహుని, ఈశాన్యాన పృథివీ, పశ్చిమ ద్వారాన వరాహమూర్తిని పూజించాలి. కం టం సం సం బీజయుక్త గరుడిని పూర్వాభిముఖునిగా దక్షిణాన పూజించాలి. ఖం హం బం హుం ఫట్ అను బీజాలతోనూ, ఖం ఠం ఫం సం అను బీజాలతోనూ గదను చంద్రమండలం నందు పూజించాలి. బం నం మం క్షం బీజములతోనూ, శం దం ధం బం భం హం బీజములతో శ్రీదేవిని కోణభాగం నందు పూజించాలి. దక్షిణ ఉత్తరాలయందు గం డం వం శం బీజాలతో పుష్టిదేవుని పూజించాలి. పశ్చిమ భాగమందు ధం వం బీజాలతో వనమాలను పూజించాలి. పశ్చిమ దిశ యందు సం హం లం బీజాలతో శ్రీవత్సాన్ని, జలమునందు భం తం యం బీజాలతో కౌస్తుభాన్ని పూజించాలి. పిదప దశమాంగ క్రమాన విష్ణువును, అతని కింది భాగాన అనంతుని, వారి పేర్లకు నమః జోడించి పూజించాలి. పూర్వాది దిశలందు దశాంగాదులను, మహేంద్రాది దశ దిక్పాలకులను, పూర్వాది దిశలందు 4 కలశలు పూజించాలి. తోరణ, వితాన, అగ్ని, వాయు, చంద్రుల బీజములతో కూడిన మండలములను క్రమంగా ధ్యానించి తన శరీరాన్ని వందనపూర్వకంగా అమృతప్లావితం చెయ్యాలి. ఆకాశం నందున్న ఆత్మ యొక్క సూక్ష్మరూపం ధ్యానించి ఆ ఆత్మ చంద్రమండలం నుండి ప్రవహిస్తున్న శ్వేతామృత ధారలో నిఘ్నమైనట్టు భావన చెయ్యాలి. ప్లవన సంస్కృతమైన అమృతమే ఆత్మబీజం. ఆ అమృతం నుండి పుట్టిన పురుషుడే తానని భావన చెయ్యాలి. నేనే విష్ణు స్వరూపాన ప్రకటితమైతిని అని భావన చెయ్యాలి. పిదప 12 బీజన్యాసం చెయ్యాలి. క్రమంగా వక్షస్థల, మస్తక, శిఖ, పృష్ఠభాగ, నేత్ర, హస్తద్వయములందును, హృదయ, శిర, శిఖ, కవచ, నేత్రత్రయ అస్త్రములందును అంగన్యాసం చెయ్యాలి. 2 హస్తములందును అస్త్రన్యాసం చేసిన పిదప సాధకుని శరీరం నుండి దివ్యత్వం వచ్చును. తన శరీరం నందు చేసినట్లే దేవతా విగ్రహ శరీరమందును, శిష్య శరీరం నందును కూడా న్యాసం చెయ్యాలి. హృదయంలో చేయి శ్రీ మహావిష్ణు పూజనం నిర్మాల్యరహిత పూజనం, మండలాదులపై చేయనది నిర్మాల్య సహితం. దీక్షాకాలంలో శిష్యుని నేత్రంలో బంధించబడి ఉండను. ఆ సమయాన అతడు ఇష్టదేవతా విగ్రహంపై విసరిన పుష్పాన్ని బట్టి వానికి ఆ పేరు పెట్టాలి. శిష్యులు నెడమ పక్క కూర్చుండబెట్టుకుని అగ్నియందు తిలలు, బియ్యము, ఘృతము హోమం చెయ్యాలి. 108 ఆహుతులు ఇచ్చిన పిదప కాయశుద్ధి కొరకు 1000 హోమాలు చెయ్యాలి. పిదప పూర్ణాహుతి ఇచ్చి గురువు శిష్యులకు దీక్ష ఇవ్వాలి. శిష్యులు ధనంతో గురువుని పూజించాలి. పుష్పాధ్యాయ కథనం. అగ్నిదేవుడు పలికెను. శ్రీ మహావిష్ణువు పుష్ప, గంధ, ధూప, దీప నైవేద్యముల సమర్పణ చే ప్రసన్నుడగను. శ్రీ మహావిష్ణువుకు సమర్పింప యోగ్యములు అయోగ్యములైన పుష్పముల గురించి చెప్పెదను. మాలతీ పుష్పం పూజకు అతి ఉత్తమం. తమాల పుష్పం భోగమోక్షప్రదం. మల్లికా పుష్పం సమస్త పాపనాశకం. యూధిక విష్ణులోకం నిచ్చును. అతిముక్త కలోధ్ర పుష్పములు విష్ణులోక ప్రాప్తి హేతువులు. కరవీర పుష్పంతో పూజించువాడు విష్ణులోకం చేరును. జపా పుష్పములు పుణ్యప్రదములు. పావంతి, కుబ్జక, తగరా పుష్పములు విష్ణులోకము నిచ్చును. కర్ణికార పుష్పపూజ చేయువాడు వైకుంఠం చేరును. కురంట పుష్పపూజ పాప వినాశకం. కమలకుంద, కేతకీ పుష్పములు పరమగతి నిచ్చును. బాణపుష్ప, కృష్ణ తులసి వ్రతములతో పూజ చేయువాడు విష్ణులోకం పొందును. అశోక, తిలక, ఆటరూప పుష్పములచే పూజించువాడు మోక్షాధికారియగును. బిల్వ, శమీపత్రములచే పరమగతి సులభం. తమాల దళములతోనూ భృంగరాజంతోనూ పూజ చేయువాడు విష్ణులోక నివాసి అగును. కృష్ణ తులసి, శుక్ర తులసి, కల్హార, ఉత్పల, పద్మ, కోకనద పుష్పములు పుణ్యప్రదములు. 100 కమలాలు మాల సమర్పిస్తే శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును. నీప, అర్జున, కదంబ, కింసుక, అగస్త్య, గోకర్ణ, నాగకర్ణ, సంధ్యా పుష్పి, బిల్వాతక, రంజని, కేతకి, కూష్మాండ, గ్రామకర్కటి, కుశ, కాస, జూత, విభీతక, మరవకాది పత్రములతోనూ ఇతరమైన సుగంధి పత్రములతోనూ పూజ చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును. వీటితో పూజించిన వాడు పాప విముక్తుడై భుక్తిముక్తులు పొందును. 1,00,000 స్వర్ణముల కంటే కూడా కోట్ల రెట్ల పుష్పములు ఉత్తమములు. తన ఉద్యానవనం నుండి ఇతరుల ఉద్యానం నుండి తెచ్చిన పుష్పముల కంటే వన పుష్పములకు 3 రెట్లు ఫలం అధికము. రాలిన పువ్వులతోనూ అధికమైన అవయవాలు గల వాటితోనూ నలిగిపోయిన వాటితోనూ శ్రీ మహావిష్ణువును పూజించరాదు. కాంచనార, ఉన్మత్త, గిరికర్ణిక,
కుటజ, సాల్మలి, శిరీష పుష్పములతో విష్ణువును పూజించకూడదు. వీటితో శ్రీ మహావిష్ణువును పూజించిన వాడు నరకం చెందును. సుగంధం గల రక్తకమలంతోనూ నీలకమలంతోనూ శ్రీ మహావిష్ణువును పూజించాలి. అర్కమందార, దుస్తూర కుసుమాలతో శివుని పూజించాలి. కానీ కుటజ, కర్కటి, కేతకి పుష్పాలతో శివుని పూజించకూడదు. కూష్మాండ, నింబ పుష్పాలను గంధహీనములకు ఇతర పుష్పాలను పైశాచములని చెప్పబడుచున్నవి. అహింస, ఇంద్రియజయం, ఓర్పు, జ్ఞానం, దయ, స్వాధ్యాయం మొదలగు 8 భావపుష్పాలచే దేవతలను పూజించే మానవుడు భుక్తిముక్తి పాత్రుడగును. వీటిలో అహింస మొదటి పుష్పం, ఇంద్రియ నిగ్రహం రెండవది, సకల ప్రాణులపై దయ మూడవ పుష్పం, ఓర్పు నాలుగవదగు శ్రేష్ఠ పుష్పం. ఈ విధంగా శమ, తపో, ధ్యానములు పంచమ, షష్ఠ, సప్తమ పుష్పములు, సత్యము 8వ పుష్పం. వీటితో పూజిస్తే భగవంతుడు ప్రసన్నుడగును. నరశ్రేష్ఠ, ఇతర పుష్పముల పూజకు బాహ్యోపకరణములు మాత్రమే. శ్రీ మహావిష్ణువు భక్తి దయా సమన్వితములకు భావ పుష్పాలతో పూజిస్తే సంతుష్టుడగును. జలము వారణ పుష్పం, ఘృత, దుగ్ధ, దధులు సౌమ్య పుష్పాలు, అన్నాదులు ప్రాజాపత్య పుష్పాలు, ధూపదీపాలు ఆగ్నేయ పుష్పాలు, ఫలపుష్పాదులు వానస్పత్య పుష్పాలు, శ్రద్ధాది భావాలు వైష్ణవ కుసుమాలు. ఈ అష్టవిధ కుసుమాలు సర్వకామప్రదాలు. ఆసనం, పంచాంగన్యాసం, అష్టపుష్పములు ఇవి విష్ణు రూపములు. ఈ అష్టపుష్పములచే పూజితుడై శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును. ఇవి కాక వాసుదేవాది నామాలతో శ్రీ మహావిష్ణువుని ఈశానాది నామ పుష్పాలతో శివుని పూజించాలి. నరక స్వరూపం. అగ్నిదేవుడు పలికెను, వశిష్ఠ, ఇప్పుడు నరకాలను గురించి చెప్పెదను. పుష్పాద్యుపచారాలతో శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి నరక ప్రాప్తి ఉండదు. ఆయుర్దాయం పూర్తయిన పిదప వలదన్నను మానవుడు మరణించి తీరును. దేహధారైన జీవుడు అగ్ని, జలము, విషము, శస్త్రఘాతము, ఆకలి, వ్యాధి, పర్వతం నుండి పడుట మొదలైన ఏదో ఒక నిమిత్తం చే ప్రాణములు విడుచును. స్వకర్మానుసారంగా యాతనలు అనుభవించుటకు మరొక శరీరం గ్రహించును. పాపకర్మ చేసిన వాడు దుఃఖం అనుభవించుటకే మరొక శరీరం గ్రహించును. పాపకర్మ చేసిన వాడు దుఃఖాన్ని పాపకర్మ చేసిన వాడు దుఃఖం అనుభవించును. పుణ్యకర్మ చేసిన వాడు సుఖం అనుభవించును. మరణానంతరం యమదూతలు వచ్చి పాపాత్మని దుర్గమ మార్గం ద్వారా యమపురిలోకి దక్షిణ మార్గం ద్వారా తీసుకొని పోయి యమధర్మరాజు ఎదుట నిలుపుదురు. ఆ యమదూతలు చాలా భయంకరంగా ఉందరు. ధర్మాత్ములను మాత్రం పశ్చిమాది ద్వారాల ద్వారా తీసుకొని పోవుదరు. యముని ఆజ్ఞ ప్రకారం పాపాత్ములు నరకమందు పడవేయబడదురు. వశిష్ఠాది ఋషులు బోధించిన ధర్మాన్ని ఆచరించే వారిని స్వర్గానికి తీసుకొని పోతారు. గోహత్య చేసిన వాడు మహావీచి నరకం నందు 1,00,000 సంవత్సరాలు బాధను అనుభవించును. బ్రహ్మహత్య చేసిన వారు చాలా ఉష్ణమైన తామ్రకుంభ నరకమందు పడద్రోయబడదురు. భూమిని అపహరించిన పాపాత్మునికి రౌరవాది నరకమందు మహాప్రళయం వరకు మెల్లమెల్లగా దుస్సహమైన పీడ కల్పించబడను. స్త్రీ బాలవృద్ధులను చంపిన పాపాత్ములు 14 ఇంద్రుల రాజ్యం పూర్తి అగినంత కాలం మహారౌరవమను రౌద్రమైన నరకమందు బాధ అనుభవింతురు. ఇతరుల ఇళ్లను, పొలములను తగలబెట్టిన వారిని 1 కల్పం వరకు మహారౌరవ నరకమందు కాల్చివేయుదురు. దొంగతనం చేయవాడు తామిశ్రమని నరకమందు బాధలు అనుభవింతురు. పిదప యముని అనుచరులు వారిని బల్లెములతో పొడుచుదురు. మహాతామిశ్ర నరకమున సర్పముల చేతను, జలగల చేతను పీడింతురు. మాతృహత్యాది పాపములు చేసిన వారిని అసిపత్ర వనమున నరకమందు పడవేయుదురు. అచ్చట వారిని అవయవాలను కత్తులతో ఈ భూమి ఉన్నంత వరకు ఛేదిస్తారు. ఈ లోకమందులు ఇతర ప్రాణుల హృదయాలు కాల్చిన వారిని అనేక కల్పముల వరకు కరంభవాలుక అన్న నరకం నందు వేడిగా ఉన్న ఇసుకపై వేయిస్తారు. ఇతరులకు పెట్టకుండా మృష్టాన్నం తిన్నవాడు కాకోలమను నరకమందు పురుగులను, రెట్టలను తినుచుండును. పంచమహాయజ్ఞములను నిత్యకర్మలు త్యజించేవాడు కుట్టలకమను నరకం నందు మూత్రమును, రక్తమును తాగును. అభక్ష వస్తువులు భక్షించేవాడు మహాదుర్గంధమయమగు నరకంలో పడి రక్తమును ఆహారంగా గొనును. ఇతరులకు కష్టం కలిగించేవాడు తైలపాక నరకం నందు తిల్లవలే నలగగొట్టబడను. శరణాగతిని చంపిన వాడు కూడా తైలపాక నరకమందు పక్వం చేయబడను. యజ్ఞానికై ఏదైనా ఒక వస్తువునిచ్చేదని చెప్పి ఇవ్వని వాడు నిరుచ్ఛ్వాస నరకం పొందును. రసవిక్రయం చేయవాడు వజ్రకటాహ నరకమందును, అసత్యములు ఆడవాడు మహాపాత నరకమందును పడవేయబడను. పాపాత్ముడు మహాజ్వాల నరకమందును, అగమ్యాగమం చేసిన వాడు క్రకచమందును, వర్ణశంకర సంతానోత్పత్తి చేసిన వాడు గుడపాకం నందును, ఇతరుల మర్మస్థానములందు బాధ కలిగించేవాడు ప్రతుదం నందును, ప్రాణహింస చేయువాడు క్షారహృదం నందును, భూమి అపహరించిన వాడు క్షురధారా నరకం నందును, గో స్వర్ణాపహారి అంబరీషం నందును, వృక్షాలను ఛేదించేవాడు వజ్రశస్త్రం నందును,
మధువు దొంగిలించిన వాడు పరితాపం నందును, ఇతరుల సొత్తు అపహరించిన వాడు కాలసూత్రం నందును, అధికంగా మాంసం తిన్నవాడు కస్మలం నందును, పితరులకు పిండ ప్రదానం చేయనివాడు ఉగ్రగంధం నందును యమభటులు చే పడద్రోయబడను. లంచం తీసుకొనివాడు దుర్ధర నరకం నందును, నిరపరాధులను బంధించిన వాడిని లోహమయ మంజూషాను నరకమందును, వేదనిందకుని అప్రతిష్టం నందును, అబద్ధపు సాక్ష్యం ఇచ్చేవాడిని పూతి నక్రం నందును, ధనం అపహరించిన వాడిని పరిలుంటము నందును, బాల స్త్రీ వృద్ధులను చంపిన వాడిని బ్రాహ్మణ పీడకుని కరాళం నందును, మద్యపానం చేయు బ్రాహ్మణుని విలేపం నందును, మిత్రులందు భేదభావం కలిగించే వాడిని మహాప్రేతం నందును పడద్రోయెదురు. పరస్త్రీగామియగు పురుషుడు అనేక పురుషగామిని అగు స్త్రీయు సాల్మలమన నరకమందు కాలుచున్న లోహం ఆకారంలో ఉన్న ఆ ప్రియురాల్ని లేదా ప్రియుని ఆలింగనం చేసుకోవలసి వచ్చును. పరస్త్రీలను కుదృష్టితో చూసిన వాని కండ్లు పీకివేయుదురు. మాతా పుత్రిగామిని కనకనలాడుచున్న నిప్పులపై పడద్రోయుదురు. చోర్లను చురికతో భేదింతురు. మాంసభక్షణం చేయి నర పిశాచులకు వారి మాంసమే కోసి తినిపింతురు. మాసోపవాసం కానీ ఆ ఏకాదశి వ్రతం కానీ భీష్మ పంచక వ్రతం కానీ చేయువాడు నరకాలకు వెళ్ళడు. ఓం శాంతి శాంతి శాంతి.